ఆకలి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. విధినైనా ఎదిరించాలంటే ధైర్యం ఉండాలి. ఆశతో ఆలోచించడం మానేస్తే ప్రమాదం పానం మీద కూర్చుంటుందట. కష్టం తెగింపుతో పాటు ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాలలో సంతోషంలో అనాలోచితంగా చేసే పనులు ఆపదలో పడేస్తాయన్న సంగతి ఎప్పుడైతే మనం మనల్ని కోల్పోతామని అనిపిస్తుందో మనలోని స్వార్థం బయటికి వస్తుంది. కారణం ధైర్యం ఉన్నవాడికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. జాగ్రత్తగా ముందుకు అడుగు వేసింది సుగంధి. ఒక చిన్న గుహ మాదిరిగా కనిపించింది. అందులోకి అడుగు పెట్టింది. చిత్రం, గుహ కూడా వెలుతురుతో నిండి ఉంది. గుహలో కూడా తన నీడ కనిపించటం లేదు. మరి నీటి చప్పుడు వినిపించింది కదా, ఎక్కడి నుంచే ఉంటుందబ్బా అని అనుకుంటూ గుహను అంతా గమనిస్తూ కొంత దూరం వెళ్ళింది. అందులో ఒక చక్కటి కొలను కనిపించింది. ఆ కొలనును చూసిన సుగంధికి ఎక్కడ లేని ఆనందం వేసింది. గబగబా వెళ్ళి దోసిళ్లతో ఆ నీటిని త్రాగే ప్రయత్నం చేసింది. కానీ నీరు తన దోసిళ్లకు రావటం లేదు. తను కొలంలోకి కొద్దిగా దిగింది. ఎలాంటి అనుభూతి కలగటం లేదు. తనకు ఆశ్చర్యం వేసింది. నీటి స్పర్శ తెలియటం లేదు. కానీ తనకు తెలియకుండానే తనలో ఏదో మార్పు చోటు చేసుకుంది. ఈ విషయం మాత్రం తనకు స్పష్టంగా తెలుస్తుంది. తన మనసు తనకు చెబుతుంది ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని. వెంటనే వెనుతిరిగి కొలను నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది సుగంధి. కానీ సాధ్యం కావటం లేదు. దాహం తీరుతుందనే సంతోషంలో ముందు వెనుక ఆలోచించకుండా కొలనులోకి దిగింది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. కొన్ని సందర్భాలలో సంతోషంలో అనాలోచితంగా చేసే పనులు ఆపదలో పడేస్తాయన్న సంగతి మర్చిపోయింది సుగంధి. మరో అడుగు ముందుకు వేసింది. ముందుకు వెళ్ళగలిగింది. కుడి ప్రక్కకు తిరిగే ప్రయత్నం చేసింది. సాధ్యం కాలేదు. మెల్లగా ఎడమ ప్రక్కకు తిరిగే ప్రయత్నం చేసింది. అది సాధ్యం కాలేదు. కొద్దిసేపు ఆలోచనల్లో పడింది సుగంధి. ఎడమ కుడి ప్రక్కలకే కాదు, వెనక్కి కూడా పోలేను. ఈ కొలనులోంచి బయటపడేదెలా? ఆకలి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. కష్టం తెగింపుతో పాటు ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం మనల్ని కోల్పోతామని అనిపిస్తుందో మనలోని స్వార్థం బయటికి వస్తుంది.
స్వార్థంలోంచి పుట్టిన అవసరం ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. ప్రమాదం ఏర్పడుతుంది అని ముందే తెలిసినప్పుడు ఆలోచన శక్తి 1కి 2 పెరుగుతుంది. అదే మనల్ని మనం కాపాడుకోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇలా అందరికీ జరగకపోవచ్చు. కారణం ధైర్యం. ధైర్యం ఉన్నవాడికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. విధినైనా ఎదిరించాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం సుగంధికి ఉంది. అందుకే తనకెన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనేందుకు మార్గాన్ని వెతుకుతుందే తప్ప నిరాశ చెందడం లేదు. కొలనును జాగ్రత్తగా గమనించింది సుగంధి. కొలను నీటిలో తను మునిగిన భాగం కనిపించడం లేదు. కానీ మిగిలిన భాగం మాత్రం తను అద్దం పైన నిలుచున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. గుహ పైభాగంలో ఎవరో ఉన్నట్టు గమనించింది సుగంధి. మరోసారి తీక్షణంగా చూసింది. కొలనులో ఒక ఆకారం కనిపించని బొమ్మలా ఉంది. ఆ ఆకారాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ తన కుడి చేతిని ఊపింది సుగంధి. ఆ ఆకారం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోసారి ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది. ఏమై ఉంటుందబ్బా? బొమ్మనా లేక మరేదైనా కొత్త రకం జీవినా? ఇక్కడంతా అయోమయంగా ఉంది అనుకుంటూ మెల్లిగా ముందుకు వెళ్తున్నట్టుగా కుడి ప్రక్కకు తిరిగింది. సుగంధికి ఆనందం వేసింది. ఎందుకంటే అక్కడే నిలుచుని ఎటువైపు తిరిగినా కదలలేకపోయిన తను ముందుకు వెళుతూ తిరిగితే అది సాధ్యం అవుతుంది. ఈ విషయం తెలిసాక తను ముందుకు కదులుతూ కుడి ప్రక్కకు తిరగడం చేసింది. అలా కొంతసేపు ప్రయత్నించిన తర్వాత వెనుక వైపుకు రాగలిగింది. హమ్మయ్యా, తాను ఇక కొలనులోంచి బయటకు రాగలను అని అనుకునే లోపే తన వెనుక వైపు నుంచి బిగ్గరగా ఎవరో నవ్వినట్టు వినపడింది. ఒక్కసారిగా సుగంధికి గుండె ఆగినంత పనైంది. తన తలను ప్రక్కకు తిప్పి చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. మరోసారి చుట్టూ చూసింది. ఈసారి కూడా ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి సుగంధి? నా పొగమంచు కొలనుకు విచ్చేసినందుకు నీకు అతిథి మర్యాదలు ఇవ్వాలిగా. మా మర్యాదలు తీసుకోకుండానే వెళ్ళిపోతే ఎలా? అంది ఆ స్వరం. ముందు నువ్వెవరో చెప్పు. ఇదివరకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది అంది సుగంధి. అలాగా, నేను వాడిలా కాదులే అంది ఆ స్వరం. వాడిలా అంటే అతనెవరో నీకు తెలుసన్నమాట అంది సుగంధి. నాకు తెలియకపోవడమేంటి? అంతా తెలుసు అంది ఆ స్వరం. వాడెలాగో ధైర్యం చేసి ముందుకు రాలేకపోయాడు. కనీసం నువ్వన్నా నా ముందుకు వచ్చి మాట్లాడు అంది సుగంధి. అబ్బో, నువ్వు చాలా తెలియగల దానివే. వాడు నీకు కనిపించినప్పుడు నేనెలా కనిపిస్తాను అంది ఆ స్వరం. వాడెవడో నాకు తెలియదు
చాలా కాలం నన్ను బంధించి వికృత ఆనందం పొందాడు. ఎలాగో తెలియకుండానే అక్కడ నుంచి బయటపడ్డాను అని అనుకొని సంతోషించేలోగా ఇదిగో ఈ కొలనులో చిక్కుకున్నాను. నాకంటూ దాహం వేసి ఉండకపోయి ఉంటే నేనిక్కడికి వచ్చేదాన్నే కాదు, కొలనులో ఇలా చిక్కుకునేదాన్నే కాదు అంది సుగంధి. అయ్యో అలాగా, పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అంది ఆ స్వరం. నీ జాలి దయ నీ దగ్గరే ఉంచుకో, నేను వెళ్తున్నాను అంది సుగంధి. మళ్ళీ బిగ్గరగా నవ్వింది ఆ స్వరం. ఓసి పిచ్చిదానా, నేను వాడిలా కాదు అంది ఆ స్వరం. అంటే నీ ఉద్దేశం ఏమిటి అడిగింది సుగంధి. వాడి నుంచి నువ్వు తప్పించుకోగలిగావేమో కాని నా దగ్గర నుంచి కాదు అంది ఆ స్వరం. ఎవరు నువ్వు? ధైర్యముంటే నాకు కనిపించు, పిరికి పందలా దాక్కొని కాదు అంది సుగంధి. ముందే చెప్పానుగా సుగంధి, నేను వాడిలా కాదు అంది ఆ స్వరం. నువ్వెవడైతే నాకేంటి, నేను వెళుతున్నాను అంది సుగంధి. అలాగా, అయితే ప్రయత్నించి చూడు అన్నదా స్వరం. నిర్లక్ష్యంగా నవ్వి ముందుకు నడిచింది సుగంధి. సమయం గడుస్తుంది కాని సుగంధి ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. చెప్పానుగా సుగంధి, నేను వాడిలా కాదు అంది ఆ స్వరం. వాడిలా కాదు, వాడిలా కాదు, వాడిలా కాదు అంటూ విసిగించక ముందు నువ్వెవరో చెప్పు అంది సుగంధి. ఈసారి సమాధానమేమీ రాలేదు. ఆశతో ఆలోచించడం మానేస్తే ప్రమాదం పానం మీద కూర్చుంటుందట. నేనే తెలివిగలదానినని అనుకుంటూ ప్రతిసారి మోసపోతున్నాను అని బాధపడింది సుగంధి. మానవ లోకం ఇది మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.